సినిమా వేడుకల్లో ఈ మధ్య మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. అలా ఉండటం భారతీయ సంస్కృతి అన్నారు. ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీంలోని పురుషులను ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన నరేష్ శివానీ నగారం, చొక్కారపు శ్రవంతికి విషెస్ చెబుతూ వారి వస్త్రధారణను ప్రస్తావించారు. వారిని కూడా హక్ చేయాలనే వచ్చారని, లక్షణంగా చీరలు ధరించడం విషెస్ చెబుతున్నారని అన్నారాయన. ఇక కొన్ని పరిణామాల తర్వాత వేదికలపై చాలా మంది చీరలో కనిపిస్తున్నారని నరేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. మిమ్మల్ని కూడా హక్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హక్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హక్ చేసుకోండి. హ్యాపీ హక్ డే చెప్పండి. అమ్మా మిమ్మల్ని కూడా హక్ చేద్దాం. ఇక హీరోయిన్ల డ్రెస్సులపై ఆ మధ్య నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో రచ్చరాజేశాయి. ఆయన భావాన్ని అందరూ మెచ్చుకున్నా చెప్పిన విధం బాగాలేదని అభిప్రాయం వినిపించింది. 2 మాటలు తప్పుగా దొర్లాయంటూ శివాజీ కూడా క్షమాపణలు చెప్పారు. ఆ వివాదం అంతటితో సమస్య పోలేదు. మరికొందరి ఎంట్రీతో రచ్చరచ్చ అయింది. ఇక పోలీస్ కేసుల వరకు వెళ్లింది. అంతా సద్దుమరిగిందని అనుకుంటున్న తరుణంలో సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో రీసౌండ్ ఇస్తున్నాయి. మరి టాలీవుడ్ నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి. మిమ్మల్ని కూడా హక్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హక్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హక్ చేసుకోండి. హ్యాపీ హక్ డే చెప్పండి. అమ్మా